అయితే అమ్మోనీయుల రాజైన నహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవల్లని మీరు నాతో చెప్పేది. చాలు. ఇక్కడ మనము గడిచినటువంటి చరిత్రను మనం అధ్యయనం చేస్తే ఇజ్రాయిలీలకు అంతకు ముందు వరకు కూడా ఎవరు లేరనమాట, రాజు లేడు. వీళ్ళకి అంతా కూడా శరీర సంబంధమైనటువంటి సహాయము కంటే ఆత్మ సంబంధమైనటువంటి సహాయము ఎవరు చేస్తూ వచ్చారనమాట, దేవుడైనటువంటి యెహోవా చేస్తూ వచ్చాడు. ఇంతకు ముందు వరకు కూడా వీళ్ళని పరిపాలించడానికి ఒక్క రాజు కూడా లేకపోయినప్పటికీ కూడా అనేక మంది రాజులను వీరు జయించగలిగారు, అనేక దేశాలను జయించగలిగారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీరికి జయం అనేది వస్తూనే ఉంది. ఎలా వచ్చింది అనేది ఆలోచన చేసినట్లయితే దేవుడే వారికి సహాయం చేస్తూ, దేవుడే వారికి రాజుగా ఉంటూ, దేవుడే వారి ముందర నడుస్తూ వారి యుద్ధాలను చేసేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా గమనించాల్సింది ఏంటంటే, భౌతిక పరమైనటువంటి సహాయము కంటే ఆత్మ సంబంధమైనటువంటి సహాయము మనకి అధికముగా కావాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో ఖచ్చితంగా మన శక్తికి మించినటువంటి కార్యాలు మనలో ఉండి దేవాతి దేవుడు ఏం చేస్తాడనమాట, మన తరపున చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా లోక సంబంధముగా కనిపించితేనే ధైర్యముగా ఉంటారు, కానీ కనిపించినటువంటి దేవుడు ప్రతినిత్యము కూడా మనకి సహాయం చేస్తున్నాడని చెప్పేసి ధైర్యముగా ముందుకు వెళ్ళడానికి చాలా మందిలో విశ్వాసం కొరవే ఉంటుంది అన్నమాట. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక రాజు ఇజ్రాయేలులపైకి దండెత్తి వచ్చేసరికి వెంటనే వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోయింది. మారిపోయి మాకు ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలి, ఆ రాజు మా తరపున యుద్ధాలు చేయాలి, మాకు ముందుగా నడవాలి అని చెప్పి సమూయేలు ప్రవక్తతోటి మరి వారి యొక్క ఆలోచన పంచుకున్నప్పుడు సమూయేలుతో పాటు దేవాతి దేవుడైనటువంటి యెహోవా ఇద్దరు కూడా బాధపడినట్లుగా దుఃఖపడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మరి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూడగలం. అక్కడ ఎంతగానో దేవుడు దుఃఖించాడు, బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు దుఃఖించాడంటే, అసలు రాజుగా ఉండాలని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారనమాట, దేవుడే అనుకుంటున్నాడు. దేవుడైన యెహోవా ఇజ్రాయిలీలకు రాజుగా ఉండి పరిపాలించాలనుకుంటున్నాడు. కానీ ఇజ్రాయిలీలు ఏమనుకుంటున్నారంటే, మాకు ఆ రాజు కంటే లోక సంబంధమైనటువంటి రాజు మాకు మేలు అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవ్యం కూడా ఇలాగే ఉంది. ఎవరో ఏదో సహాయం చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరము కూడా మనుషుల వైపు చూసేవారుగా, దేశాల వైపు చూసేవారుగా ఉంటున్నారు. కానీ అన్నిటికీ ఆధారమైనటువంటి దేవాతి దేవుడు, మన అక్కర్లను ఎరిగినటువంటి వాడు, మనం అనుకున్న దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగినటువంటి వాడు, ఊహించి వాటికంటే అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి దేవాతి దేవుని వైపు, ఆయన సహాయం వైపు చూడడానికి చాలా తక్కువ మంది దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు. అనేకులు భౌతికంగా ఎక్కడ ఏది దొరికిందా, ఎవరు నాకేమిస్తారా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు చాలామంది సేవకులతో సహా నేను చెప్తున్నాను. నీతిమంతుల గురించి ఒక దైవజనుడు చాలా చక్కగా చెప్తాడు. ఏమనంటే, నీతిమంతులంట దేవుని మందిరావరణంలో నాటబడిన ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. ఆ ఖర్జూర వృక్షమును ఆయన చక్కగా వివరించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఖర్జూర వృక్షానికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని వివరిస్తాడనమాట. ఎలా అంటే,
ఆ ఖర్జూర వృక్షము అన్ని చెట్లలాగే ఎదగదు. అది ఎలా ఎదుగుతుంది అనమాట? స్ట్రైట్గా. మిగతా చెట్లు ఎలా ఎదుగుతాయి అనమాట? అడ్డదిడ్డంగా చెట్టు కొమ్మలు వేసుకొని. అంటే దాని వేళ్లను చూసినా, దాని కొమ్మలను చూసినా అది భూమి అన్నంతటా కూడా విస్తరించాలన్న ఆలోచనతో ఉంటాయి మిగతా చెట్లు. ఖర్జూర వృక్షం అలా కాదు. ఖర్జూరపు వృక్షపు వేళ్ళు కూడా అక్కడే ఉంటాయి. ఎక్కువ దూరము అది దాని వేళ్లను ప్రాకేటట్లుగా వచ్చేదన్నమాట. ఆ మొదలు కరెక్ట్గా గొడ్లు పెట్టి ఆ వేళ్లను కొన్నిటిని కొట్టి మనం ఇలా తోస్తే ఆ చెట్టు ఏమవుతుంది అనమాట? పడిపోతుంది. అయితే మిగతా చెట్లు చూడండి, పడవల. మిగతా చెట్లన్నీ కూడా లోక సంబంధముగా, లోకానుసారంగా, లోకాన్ని స్వతంత్రించుకోవడానికి, అవి ఈ భూమిపైన విస్తరించడానికి వాటి కొమ్మలను, వాటి వేళ్లను మరి ఎంత దూరానికైనా వ్యాప్తి చెందేటట్లుగా చేసుకుంటాయి. కానీ ఖర్జూర వృక్షం అలా కాదని చెప్తాడు. నీతిమంతులు ఈ లోకాన్ని స్వతంత్రించుకోవడానికి కాదు, లోకస్తులను ఆధారం చేసుకోవడానికి కాదు, కానీ వాళ్ళు పైకి ఎదుగుతారు, పైనటువంటి దేవాతి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తారని చెప్పేసి అదే చెప్తాడు. నిజమే, దేవుని వైపు చూసేవాళ్ళు లోకంలో లోకాన్ని సంపాదించుకోవడానికి ఎవరు కూడా ఆశపడరు. దేవుడు పిలిచింది ఎందుకంటే లోకములో నుంచి మనల్ని వేరుపరిచాడు, లోకాన్ని జయించడానికి మనల్ని వేరుపరిచాడు. ఈ లోకానికి మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి బిడ్డలగుండి ఆయన పరిపాలనలో పాలిభాగస్తులుగా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ లోకం నుంచి మనల్ని వేరుపరిస్తే, ఇంకను లోకంలో, లోకాశల్లో లోకాన్నే మనం కోరుకుంటే, ఇంకను మనము అదే స్థితిలో ఉంటే మనము బయటికి వచ్చినటువంటి వారమా, లేక బయటికి వచ్చామని భ్రమలో బ్రతుకుతున్నటువంటి వారమా? గమనించాలి. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా, నేను వారికి సహాయం చేసేవాడుగున్నా, నేను వారి తరపున యుద్ధాలు చేసేవాడుగున్నాను, నేను వారికి రాజుగా ఉన్నాను. అప్పుడు వారికి అపజయాలు రాలేదే, వారి తరపున నేను అన్ని యుద్ధాలు చేశానే అని చెప్పి దేవుడు మనసు నొచ్చుకున్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుని పైన కంటే మనుషులపైన ఎప్పుడైతే మన మనస్సు వెళ్ళిపోతుందో, మనుషులపైకి ఆధారపడడానికి ఎప్పుడైతే అవకాశాన్ని ఇస్తూ ఉంటామో, నిజంగా దేవుడు మనం చూసి సంతోషించటం, దుఃఖపడతాడు. నన్ను అడుగుము అంటున్నాడు ఆయన. నన్ను అడుగుము, నన్ను అడిగితే నేను ఏదైనా కూడా ఇస్తానంటున్నాడు ఆయన. నా విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిలో కన్నీరు కాచి అడిగిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు చేశాడు. నేను సేవకుడిగా రాకమనుపో ఓ సేవకుని ఇంట్లో కొన్ని దినాలు ఉండాల్సి వచ్చింది, పరిస్థితులు అనుకూలించగా హైదరాబాద్లో ఉన్నప్పుడు. నేను అక్కడి నుంచి మందిరానికి వెళ్ళాలంటే దూరం, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, మన చర్చికి లాగా బస్సెస్ ఉండవు. వెళ్తే మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి, ఎవరొకరు తీసుకుని వెళ్ళాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభా ఎవరు తీసుకుని వెళ్ళేవారు లేరు, నేను వెళ్ళాలంటే మరి నా దగ్గర బైక్ లేదు, ఇక్కడి నుంచి బస్ ఫెసిలిటీ లేదు, ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా బైక్ మీదే వెళ్ళాలి, నువ్వు ఎలాంటి కార్యం చేస్తావో తెలీదు అని చెప్పేసి దేవుని మందిరానికి వెళ్ళే ముందర ప్రార్థన చేసుకుని బయటకు వస్తే ఎన్నో సందర్భాల్లో దేవుడు నాకు సహాయం చేశాడు. ఒక వ్యక్తి బైక్ మీద, రాయల్ ఎన్ఫీల్డ్ మీద ముందుకు వెళ్ళిపోయి వెనక్కి వచ్చి మరలా నాకు లిఫ్ట్ ఇచ్చి ఆ యొక్క మందిరం దగ్గర దింపేశాడు. ముందుకు వెళ్ళిపోయిన వాడు, నేను అడగను కూడా అడగలే లిఫ్ట్ కూడా. ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చి, ఎక్కడికి వెళ్తాం బాబా? ఇలా మందిరానికి వెళ్తున్నాను. ఎక్కడ అన్నాడు? పలానా చోట అన్నాడు. ఆ సర్కిల్లో దింపేసి వెళ్ళాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
మనము దేవుని మీద ఆనుకుంటే మన ప్రయాణ విషయంలో, మన తినే ఆహార విషయంలో, మన కట్టుకునే వస్త్రాల విషయంలో మన దగ్గర డబ్బులు ఉండవసరంలే. కానీ మన దేవుని మీద ఆనుకుంటే ఆయన ఎలాంటి వాడంటే పూర్ణ శాంతి గలవారిగా మనలను చేసే గొప్ప దేవుడు. అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ నువ్వు డబ్బుతోటే కార్యమవుతుంది అనుకుంటే ఆ డబ్బు మీదకి నీ మనసు వెళ్తే ఏదో ఒక రోజున ఆ డబ్బు వల్ల నువ్వు అవమానాన్ని పొందుకుంటావేమో. కానీ దేవుని ఆధారం చేసుకుంటే నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా కూడా సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు సమర్థుడు. ఆయన నీ ముందుగా నడుస్తూ నీ కార్యములను చేయగలుగుటకు సమర్థుడు. హల్లెలూయా. యెహోషువ రాసినటువంటి గ్రంథంలో 12:1 ఒకసారి చదువుతారా? ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా, ఈ 12వ అధ్యాయంలో యెహోషువ తన యొక్క జీవిత కాలంలో యుద్ధాలు చేసి ఎంతమంది రాజులను తను జయించాడో ఇక్కడ లిస్టు చెప్తానమాట. యెహోషువ ఇశ్రాయేలుకు రాజుగా లేడు, నడిపించే నాయకుడు ఉన్నటువంటి యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు అన్ని యుద్ధాలలో జయాన్నిచ్చాడు. ఎంతమంది రాజులను యెహోషువ జయించాడంటే 31 మందిని. అక్కడ ఆ చివరి వచనంలో ఉంటుంది, అదే అధ్యాయంలో ఆ రాజులందరి సంఖ్య 31. హల్లెలూయా. అంతమంది రాజులను జయించడానికి వారికి ముందుగా రాజుగా నడిచినటువంటి వారు ఎవరన్నమాట? యెహోవా దేవుడు. యెహోవా దేవుడే వారి మధ్య నుండి వారితో ఉండి యుద్ధముల అన్నిటిలోనూ కూడా జయాన్నిస్తూ వచ్చాడు. జయాన్నిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని విషయాల్లో వారికి చేదు అనుభవం రావచ్చు. చేదు అనుభవం వచ్చినంత మాత్రాన దేవుడు మనకి పరిపాలకుడుగా ఉంటే మా చేదును కూడా దేవుడు ఎలా మారుస్తాడన్నమాట? మధురముగా మారుస్తాడు. దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మారాని దేవుడు మధురముగా మార్చాడు. అదే వాళ్ళు నడిపించేది ఒక మనిషి అయితే దాన్ని మధురముగా మార్చగలనా? వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. అదే ఒక మనుషుడైతే, ఒక రాజు అయితే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడా? దేవుడు వారి ముందర నడుస్తూ వారికి సహాయం చేయడానికి ఆయన ఒక రాజుగా ఉండి వారి యొక్క అవమానాల్లో, నిందల్లో, అడ్డులలో, ఆటంకాలలో అన్నిటిలోనూ కూడా ఆయన ఉండి వారి అడ్డులను తొలగించేవాడుకున్నాడు, ఆటంకాలను తొలగించేవాడుకున్నాడు, వారికి ఎదురుస్తున్న వారిని హతము చేసేవాడుకున్నాడు, వారికి అక్కరుగున్న వాటినన్నిటినీ కూడా ఇచ్చేవాడుకున్నాడు. అలాంటి దేవుణ్ణి వాళ్ళు కాదనుకుని ఒక మనుష్యుని పైన ఆధారపడే స్థితికి దిగజారిపోతున్నాడు. ఉదయ కాల సమయంలో చెప్తున్నా, నీ అవసరత ఎలాంటిదైనా ప్రభు సన్నిధానంలో దేవుని మీద పరిపూర్ణముగా నువ్వు ఆనుకుంటే ఆయన ఎంత పెద్ద కార్యాన్ని చేయగలడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు, మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, పరిపూర్ణముగా మీరు నా మీద ఆనుకుంటే, ఈ కొండను చూసి ఒక మాట అనండి, ఈ కొండ నువ్వు వెళ్ళి లోయలో పడిపోమని చెప్పేసి నువ్వు ఒక్క మాట అంటే దానిని లోయలో పడిపోయేటట్టుగా నేను చేస్తాను. మనం దేవుని మీద ఆనుకొని ఒక్క మాట అంటే ఆ మాటని దేవుడు స్థిరపరుస్తాడు. యెహోషువ కాలంలో యెహోషువ దేవునికి ప్రార్థన జ్ఞాపన చేయలే.
దేవునితో ఒక మాట చెప్తున్నాడు. ఇజ్రాయిలు వారి శత్రువుల పైన పగ తీర్చుకునేంత వరకు కూడా ఈ సూర్యచంద్రులు ఎక్కడున్నటువంటి వారు అక్కడే ఉండిపోవాలి. ఉండిపోయేటట్లుగా దేవా నాపై కనికరించి నా ప్రార్థనకు నీవు జవాబివ్వు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేయలే. ఏమంటున్నాడు? శాసించాడు. శాసించగానే దేవుడు ఏం చేశాడన్నమాట? దాన్ని అమలుపరిచాడు. నా విశ్వాసము, నీవు నేను దేవుని మీద ఆనుకుంటే దేవుడు అలాంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఆయన సహాయం కోసం మనం చూడాలి. హల్లెలూయా. యెహోషువ రాసినటువంటి గ్రంథంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి పోకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. హల్లెలూయా. దేవుడు రాజుగా ఉంటే ఆయన ముందుగానే మనతో మాట్లాడతాడు. నేను అప్పగిస్తున్నానా లేదా, ఎలా అప్పగించబోతున్నానో అని చెప్పేసి. ఇశ్రాయేలీయులు అన్ని వందల సంవత్సరాలు అంతమందితో యుద్ధాలు చేసినా కూడా దేవుడు వారి మధ్య నుండి వారికి సహాయం చేస్తూ ఉండటానికి గల కారణం ఏంటంటే, అప్పుడు వరకు కూడా ఆయన ఎలా ఉన్నాడన్నమాట? వారికి రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల సహాయం కంటే శత్రువును జయించడానికి ఎవరి సహాయం మనకు కావాలన్నమాట? దేవుని సహాయము. కీర్తనకారుడు అంటాడు 60వ కీర్తన 11వ వచనంలో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దాయిచ్యము. దేవుని వల్ల మేము సూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయన. మన శత్రువులను అనగదొక్కువాడు ఎవరన్నమాట? ఆయన. మన శత్రువు పైన మనం పగ తీర్చుకోవడానికి పని చేయమని చెప్పేసి దేనికి వాక్యం ఎక్కడ కూడా చెప్పట్లే. శత్రువు గురించి ఏం చేయమంటుంది అనమాట? ఏం చేయమంటుంది? శత్రువు కొరకు మనం ప్రార్థన చేయమని చెప్పేసి దేనికి వాక్యం చెల్లిస్తాను. అప్పుడంట దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? నిప్పులను కుప్పగా వారి తల మీద పోస్తాడంట. మన శత్రువు గురించి మనం ప్రార్థన చేస్తే మన శత్రువుతో ఎవరు యుద్ధం చేస్తారన్నమాట? దేవుడైన యెహోవా చేస్తాడు. దేవుడే చేస్తాడు. మన యుద్ధములన్నిటినీ కూడా, మన పోరాటములన్నిటినీ కూడా ఆయన చేయవాడు. మనుషుల యొక్క సహాయం కోసం కాదు కానీ దేవుని సహాయం కోసం మనం ఎదుర్చున్నాం. మనుషుల పైన ఆనుకున్నట్టు కాదు కానీ దేవుని పైన ఆనుకున్నట్టు మనం అలవాటు చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనము జయాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. 74వ కీర్తన 12వ వచనంలో చెప్తాడు, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అన్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయన? పురాతన కాలం నుంచి. ఆ కాలం నుంచి ఈయన రాజు ఉన్నాడంట. దేశంలో ఏం కలుగు చేస్తున్నాడు ఆయన? మహారక్షణ. ఇజ్రాయిల్ ఎప్పుడైతే దేవుణ్ణి రాజుగా కాకోకుండా ఒక మనిషిని, సౌలుని ఎప్పుడైతే రాజుగా వాళ్ళు చేసుకున్నారో అప్పటి నుంచి వారి జీవితాలలో ఎన్నో డ్రాబ్యాక్స్ అనేవి మనం చూడగలం. చాలా విషయాల్లో అవమానించబడ్డారు. అభద్రతా భావంతో వారి జీవితాలను గడిపారు. శత్రు వారిపైకి వచ్చి జయించి వారిని నాశనం చేస్తున్నా కూడా వారి యొక్క రాజు వారికి ఏం చేయలేకపోయాడన్నమాట? జయాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితులకు వారు వెళ్ళిపోయినట్లుగా ఎన్నో సందర్భాలలో మొదటి రాజు అయినటువంటి సౌలు దగ్గర నుంచి చివరి రాజు అయినటువంటి హిజ్కియా వరకు చూసినట్లయితే ఈ 42 రాజుల కాలంలో వారు ఎన్నో అపజయాలను చూశారు.
యెహోషువ ఒక్కడే 31 మంది రాజులను జయిస్తే ఈ 42 మంది రాజుల కాలంలో ఎన్నో అపజయాలను చూస్తారు. ఎన్నోసార్లు శత్రువు చేత పీడింపబడ్డారు, బాధింపబడ్డారు, హింసింపబడ్డారు, తరిమి వేయబడ్డారు. ఎందుకు అలా జరిగిందంటే దేవుడిని రాజుగా కాకోకుండా ఒక మనిషిని రాజుగా కోరుకున్నాడు. ఇక ఉదయకాల సమయంలో మనకి ఆయన రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయనను మనం రాజుగా చేసుకోవాలి. మన బైబిల్ని చక్కగా అర్థం చేసుకుంటే క్రొత్త నిబంధనలు కూడా సంఘం గురించి అపోస్తలుడైన పౌలు చెప్తాడు. సంఘమునకు శిరస్సు ఎవరంట? శిరస్సు ఎవరంట? యేసుక్రీస్తు. ఈ బాడీ అంతా ఎవరు చెప్పినట్లు వినాలే? ఎవరు చెప్పినట్టు వినాలి? నీ బాడీ ఎవరు చెప్పినట్లు వింటుంది? అది చెప్పు. హెడ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఎక్కడి నుంచి వస్తాయి? అవునా కదా? మన ఆత్మీయ జీవితము బాగుండాలన్నా, ఈ లోకంలో మనం ఆశీర్వదింపబడాలన్నా మనం ఎవరు చెప్పినట్లుగా ఎవరికి లోబడాలంటే యేసుక్రీస్తుకి లోబడాలి. యేసుక్రీస్తు యొక్క ఆలోచనలకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ఆయన మనకి ఏమై ఉన్నాడన్నమాట? రాజు అన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన రాజు అన్నాడు. రాజు చెప్పినట్లుగా రాజ్యంలో ఉన్న వారందరూ వినాలి, పనిచేయాలి. అప్పుడే ఆ రాజ్యము బాగుంటుంది. మన రాజ్యానికి రాజు ఎవరన్నమాట? ఎవరు? యేసుక్రీస్తు. కీర్తనకారుడు ఇంకొక చోట చెప్తాడు. ఏమనంటే 44వ కీర్తన, దేవా నీవే నా రాజ్యము, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేదము. నీ నామం వల్లనే మా మీదకి లేచువాని మేము త్రొక్కివేదము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో ఉండి మమ్ము రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించువాని సిగ్గుపరచువాడవు నీవే అని చెప్పేసి కోరాహు కుమారులు చాలా చక్కగా రాశారు ఈ కీర్తన. ఇంతకుముందు మనం చదువుకునే కీర్తన ఎవరు రాశారంటే ఆసాఫ్ రాశాడు. ఈ కీర్తన ఎవరు రాశారన్నమాట? కోరాహు. అంటే వీళ్ళందరూ కూడా దేవుని రాజుగా చేసుకున్నారన్నమాట. ఏం చేసుకున్నారు? దేవుణ్ణి రాజుగా చేసుకున్నారు. దేవునికి అధికారం ఇచ్చారు. దేవుని ఆలోచనలకు తగినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. అందుకే వారందరి గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుంటున్నాం. వారందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇంత గొప్ప కీర్తన రాశారని. దేవుని పైన మనము ఆనుకోవాలి. దేవునికి మనము లోబడాలి. దేవుణ్ణి మనము మన జీవితంలో రాజుగా చేసుకున్నప్పుడు మరి సంపూర్ణ రక్షణ ఆయన వల్లనే మనకి కలుగుతుంది. మన విరోధుల్ని కంప్లీట్గా అణిచివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరన్నమాట? దేవుడు అన్నమాట. హల్లెలూయా. జకర్యా రాసినటువంటి గ్రంథంలో ఒక మాట అంటాడు. 14 చాప్టర్ 9, యెహోవా ఏమంట? సర్వలోకమునకు రాజే ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును అంటాడు. యెహోవా సర్వలోకమునకు రాజే ఉండునంట. ఈ భూమి అందంతటిని కూడా ఆయనే పరిపాలించబోతున్నాడు. అయితే ఒకనొక దినాన ఆయన మహారాజుగా ఈ భూమి పైన పరిపాలించబోతున్నాడు ప్రతి ఒక్క మానవుని అని మనకు ముందే తెలుసు కనుక మరి ముందుగానే ఆయనకి రాజ్యంలో చేరడానికి ముందుగానే మనము ఏం చేసుకోవాలన్నమాట? ఆయన్ని రాజుగా చేసుకోవాలి. ఆయన మనల్ని పరిపాలించాలి, మనల్ని నడిపించాలి. ఆయన మనల్ని ఎలా పరిపాలిస్తాడో, ఎలా నడిపిస్తాడంటే సింపుల్. ఆయనకు మనము లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనము ఆయనకి సమర్పించుకొని నీ ఆత్మచేత నన్ను నింపయా అంటే
ఆ ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ ఆత్మ మనలను నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనలను నడిపిస్తుంది. ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అంటే ఆయన రాజ్యంలో, ఆయన ఇంటిలో, ఆయన పరిపాలనలో, ఆయనతో సమానముగా ఆయన సింహాసనం మీద కూర్చుండడానికి కూడా దేవుడు అధికారం ఇస్తాడనమాట. హల్లెలూయా. 12 మంది అపోస్తలులను చూసి దేవుడైనా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున అంటున్నాడు అన్నమాట, ప్రభువా, మేము మా కుటుంబాలను, మా యొక్క మరి వృత్తిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి నీ మాటకు లోబడి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేంటి అని చెప్పేసి వారు అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాను, నేను తీర్పు తీర్చిపోయేటప్పుడు మిమ్మల్ని కూడా నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చుండబెట్టి ఇజ్రాయిల్ 12 గోత్రాలకు తీర్పు తీర్చే పని ఎవరికి ఇస్తానంటే మీకే ఇస్తాను చెప్పి ఆయన తీర్పు తీరుస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏం చేస్తారన్నమాట, ఈక్వల్గా దేవునితో సమానముగా కొంతమందికి తీర్పు తీరుస్తాడు. మనం ఆయన వెంబడిస్తే ఆయనతో సమానముగా కూర్చుండబెట్టే దేవుడు ఆయన. ఆయన వెంబడిస్తే ఆయన పరిపాలనలో మనల్ని కూడా పాలిభాగస్తుడిగా చేసుకునే దేవుడు ఆయన. మనం ఆయన వెంబడిస్తే ఆయనతో పాటు యుగాలు కూడా నిత్యత్వములో నిత్యమహిమలో ఉండటానికి అర్హత ఇచ్చే గొప్ప దేవుడు అన్నమాట. వీటన్నిటినీ వారు చూశారు కనుక లోకాన్ని, లోకములో ఉన్నదంతా కూడా పెంటగా ఎంచుకుని అక్షయమైనటువంటి ఆహారమును వెతుకుట కొరకు సమస్తమును కూడా విడిచిపెట్టాను. ఇక ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం వింటున్న మనమందరం కూడా దేవుని పైన పరిపూర్ణముగా ఆనుకోవడానికి, దేవుని యొక్క సహాయమును పొందుకోవడానికి మనము ఎదురు చూసే వారముగా ఉందాం. హల్లెలూయా. యెషయా భక్తుడు అంటాడు 33వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. 3 విషయాలు చెప్తున్నాడు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మనకు రాజు. ఈ 3 క్యారెక్టర్స్ మన జీవితంలో ఆయన మాత్రమే చేయాలి. మనల్ని శాసించాలి ఆయన. మనం చేసేది న్యాయమా కాదని చెప్పేసి ఆయన్ని న్యాయాధిపతిగా ఉండాలి. మనము ఆయన అండర్లో, ఆయన రాజుగా ఉండాలి. ఆ రాజ్యంలో పనిచేసే వారముగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో మనకి ఎదురయ్యే ప్రతి దానిని కూడా ఆయన ముందుగా అడ్డుకుంటాడు. దావీదు అంత గొప్పవాడు అవడానికి గల కారణము దేవుడు ఏంటి, యెహోవాను రాజుగా చేసుకున్నాడు. ఆసాపు కావచ్చు, కోరాహు కావచ్చు, యెషయా కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుడని యెహోవాను ఎలా చూస్తున్నారంటే ఒక రాజుగా, ఒక న్యాయాధిపతిగా, ఒక శాసనకర్తగా వారు చూశారు. కనుకనే వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు ఒక చోట, ఒక సందర్భంలో 19వ అధ్యాయము 15వ వచనము, అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువేమని కేకలు వేసిరి. పిలాతు అంటున్నాడు ఏమనంటే, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకుడు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. పిలాతు అంటున్నాడు ఏమనంటే, ఇదిగో మీ రాజు. ఎవరా రాజు? యేసయ్య. ఇలాంటి రాజును ఎందుకు సిలువేయాలి? ఆయన ఏమి పాపం చేశాడు? ఏం ద్రోహం చేశాడు? మరి మీ రాజు అయినటువంటి యేసుక్రీస్తుని ఎందుకు సిలువేయాలి అని చెప్పేసి అని అడిగితే, మాకు అలా కుదరదు, ఖచ్చితంగా అతన్ని ఏం చేయాలి? సిలువేయాలి. దేవుడు వారికి రాజుగా, పరిపాలకుడిగా
వారిని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళడానికి యూదులకు రాజుగా వచ్చాడు ఆయన. అయితే ఆ రోజున ఆయన్ను వారు రాజుగా అంగీకరించలేదు. మన దేవుని యొక్క మందిరానికి వస్తూ కూడా యేసును మనము రాజుగా స్వీకరించుకోకుండా ఆయన మన పైన పరిపాలకుడుగా ఉండనివ్వకుండా మన జీవితాన్ని మనమే నడిపించుకుని ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజున మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటాము. ఆ సమస్యలో చిక్కుకొని ఇంకా లేవలేని పరిస్థితికి వెళ్తాం. అదే దేవుడైన యెహోవా, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం రాజుగా చేసుకుంటే సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆయన హస్తాన్ని చాపుతాడు, మనల్ని పైకి తీసుకుని వస్తాడు. జై జీవితాన్ని ఇచ్చి ఆయన మహిమ కిరీటాన్ని, ఆ జీవ కిరీటాన్ని మనకి ఇచ్చి మనను ఆశీర్వదించడానికి ఆయన మన ముందు నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, 25వ అధ్యాయం 34వ వచనంలో. అప్పుడు రాజు, ఎవరా రాజు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. హల్లెలూయా అని చెప్తున్నాడు. ఏమనంటే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. ఈ రాజ్యం ఎప్పటి నుంచి ఉందంట? లోకము పుట్టినది మొదలుకొని. అప్పటి నుంచి కూడా ఆ రాజ్యంలో చాలామంది విశ్వాసంతో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే చివరిగా అంచె దినాలలో దేవుడైన యెహోవా తన కుమారుని రక్తము ద్వారా ఆ రాజ్యంలో ఒకేసారి అనేకులు ప్రవేశించడానికి ఆ రక్తాన్ని చిందించి ఆయన మరి ప్రతి ఒక్కరి పాపాలను కడిగాడు అని చెప్పేసి ఎంతమంది అయితే ఆ రక్తం అంది విశ్వాసం ఉంచుతున్నారో, ఆ రక్తము నిజముగా నా పాపములను కడిగి శుద్ధి చేసిందని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరినీ కూడా దేవాతి దేవుడు తన యొక్క రాజ్యములో చేర్చుకోవడానికి తన కుమారుని ఒక బలి పశువుగా చేసి ఈ లోకానికి పంపాడు. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, మనందరి కొరకు ఆయన లోకము పుట్టక మునిపే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకొని మనందరి పాపాలను కడగడానికి, లోక పాపములను మోసుకుని పోవడానికి దేవుని చేత పంపబడిన ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చి మనందరి స్థానంలో బలి ఆ రక్తాన్ని చెందించాడు. ఈ రోజున అలాంటి రాజును, అలాంటి మరి గొప్ప కార్యం చేసినటువంటి రాజును మనం కాదని వేరొకరిని మనం రాజుగా చేసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకునే వారముగా ఉండకూడదని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. హోషేయ భక్తుడు అంటాడు 13వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు మనం చదువుదాం. ఇశ్రాయేలు అది ఏమన్నాడు? నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ సహాయకర్త ఎవరంట? దేవుడైనటువంటి యెహోవా. నీ పట్టణములలో దేని యందునో నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయనో, రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటివి కదా, నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతని కొట్టివేచున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ తరపు నిర్ధారణ చేయాలని, నీకు సహాయం చేయాలని, నీకు ముందుగా ఒక రాజు నడవాలని చెప్పేసి నువ్వు ఏరి కోరి ఎంచుకుని తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది అని చెప్పేసి దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఇశ్రాయేలును ప్రశ్నిస్తున్నాడు. దేవుడు రాజుగా కాకోకుండా శరీర సంబంధించినటువంటి సహాయం కొరకు మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా
అపజయ పాలవుతాం, అపనిందల పాలవుతాం. దేవుడే మనకి సహాయం చేస్తే అన్ని విషయాల్లో కూడా మరి జై జీవితాన్ని మనం చూడగలం. హల్లెలూయా. అదే యోషియా భక్తుడు అంటాడు 8వ అధ్యాయంలో 3-4 మాటలు కూడా మనం చదివితే ఇశ్రాయేలీలో సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువాన్ని తరుమును, నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేను ఎరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. దేవాతి దేవుడు చెప్తున్నాడు, నాకు అనుకూలులు కాని రాజులను అధిపతులను వారు ఏం చేసుకున్నారన్నమాట, నియమించుకున్నారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు అన్నమాట. కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఆధారం చేసుకుంటారు, వస్తువులను ఆధారం చేసుకుంటారు, ఇంకా రకరకాల వాటిని ఆధారం చేసుకుంటారు. దేవుడు నాకు అవసరం లేదు. ఒకసారి బిల్లి గ్రహం గారు దేనికి వాక్యాన్ని ప్రకటిస్తూ మరి ఆ సమయంలో హాలీవుడ్లో చాలా ఫేమస్ అయినటువంటి మెర్లిన్ మోంగ్రో అనే ఒక యాక్ట్రెస్, దేవుడు చెప్తున్నాడంట, ఆమెతో ఈ రక్షణ గురించినటువంటి సువార్త ప్రకటించు, యేసుక్రీస్తును ఆమె అంగీకరించాలి, లేకపోతే ఆమె జీవితము పాడైపోతుంది, ఆమె నాశనం అయిపోతుంది అని చెప్పేసి దేవుడైనటువంటి ప్రవీణ్ యేసుక్రీస్తు వారు బిల్లీ గ్రహం గారికి ప్రేరేపణిస్తే ఆయన ఒక రోజున ఆ సువార్త ప్రకటిస్తుంటే ఆమందంట, నీ యేసు నాకు అక్కర్లేదు, నాకు నా అందము, నాకున్న పేరు, నాకున్న ధనము చాలు, నీ యేసుతో నాకు పని లేదు, నీ యేసు నాకు అవసరమే లేదు, నాకు ధనం ఉంది, అందం ఉంది, పేరుంది, అన్నీ ఉన్నాయి, యేసుతో నాకు పని లేదు, నాకు అవసరమే లేదని చెప్పేసి ఆమె అంది. ఆమె అనిన కొన్ని రోజులకే ఆమె చనిపోయాడు. ఆమె చనిపోయే ముందు దేవుడు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు, ఆమె జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆమె దేవుని అంగీకరించుకోకుండా ధనము, పేరు, ప్రఖ్యాతులు, తన అందాన్ని ఆధారం చేసుకొని నాకు అవసరం లేదండి. ఈ రోజున మన అందము ఇప్పుడు మారిపోతుందో తెలియదు. మనం చూస్తుండగానే చాలామంది అందంగా ఉన్నటువంటి వాళ్ళు రోజుల్లోనూ, నెలల్లోనూ, సంవత్సరాల్లోనూ అందవిహీనంగా మారిపోయినటువంటి వాళ్ళు మనకు కనపడట్లేదా? ఎంతోమంది ధనవంతులు, కోటీశ్వరులను మనం చూస్తున్నాం, క్షణాల్లో భిక్షమెత్తుకునే స్థితికి రావట్లేదా? ఎంతోమంది అధికారం ఉందని ఉర్రూతులూగి ఏదైనా చేయగలం అనుకున్న వాళ్ళు చివరి దినాల్లో అధికారం అంతా పోగొట్టుకొని మారుమూల ప్రాంతానికి వెళ్ళి బ్రతికేవారు లేరా? అధికారము శాశ్వతం కాదు, అందము శాశ్వతం కాదు, ఆస్తి శాశ్వతం కాదు. వాటన్నిటికంటే దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు శాశ్వతంగా మనతో ఉండేవాడు. ఆయన అపోస్తలులు అందరితో కూడా చెప్తున్నాడు ఆయన ఏమనంటే, నేను మీతో పాటు బూది గంతముల వరకు వస్తానని చెప్తున్నాడు ఆయన. బూది గంతముల వరకు. ఇక ఉదయకాల సమయంలో మనందరూ కూడా గమనిద్దాం, దేవుడు మనకి ఈ సహాయకుడిగా ఉండాలి, దేవుడు మనకి రాజ్యం ఉండాలి, ఆయన మనలను పరిపాలించాలి, ఆయన మనకు న్యాయాధిపతిగా ఉండాలి, ఆయన మనకు శాసనకర్తగా ఉండాలి. ఆయన మనము అట్టి విధంగా ఆధారం చేసుకొని నడిస్తే కనుక మన యొక్క ప్రతి సమస్యల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిటిలోనూ కూడా దేవుడు మనకి సహాయం చేసి మరి మనకి జయ జీవితాన్ని ఇస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.